15వ నరకం సారమేయోదనం. ఇది ప్రత్యేకం, ఇవాళ బాగా చెప్పుకోవాల్సినమాట. క్లబ్బులు పబ్బులు నడిపేవాళ్ళు, అందులో ఆడేవాళ్ళు, జూదం ఆడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలకి భోజనంగా వేస్తారండి. గరుడ పురాణంలో. ఇప్పుడు జూదం ఆడాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి. కుక్కలకి భోజనంగా వేస్తారు. జూదం అంత నేరంగా భావించారు. ఎందుకు జూదం అంటే జూదం అనుకోకండి, కోడి పందాలంటే బెట్టింగ్. వాడెవడో గెలుస్తాడని వీడు బెట్టింగ్ ఏమిటండి? తెలంగాణ ఎన్నికలకి భీమవరంలో బెట్టింగా? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? భీమవరానికి తెలంగాణకి ఏమి సంబంధం? ఇక్కడ ఎవడు గెలిస్తే వాళ్ళకెందుకు కావాలంతే. ఊడు పొగరు ఆ ఇష్టం అంతే. ఎకరాలు పోగొట్టుకోవడం, ఇంట్లో ఆడాళ్ళు ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ ఎందుకంతా? నీకు ఎవడు గెలిస్తే నీకే, నీకు ఉరిగేది ఏంటి ఇక్కడ? ఇదే మన పిచ్చి. ఈ బెట్టింగ్ రుణయాపుల వల్ల ఎంతమంది మోసపోతున్నారో చూడండి. దానికి శిక్ష పెట్టాడు గరుడ పురాణం. దీనితో రుణయాపు బెట్టింగ్ అన్నట్టు అప్పుడు మాట అప్పుడు చెబుతాడు. జూదం అంటే ఏంటి మరి? జూదం ఆడితే కుక్కలకి వేస్తాడు భోజనం కింద. భోజనం అంటే ఏమిటి? ముక్కల కింద కుక్క కరిచేస్తూ ఉంటుంది. వీడు ప్రాణం పోదు, కండలు ఊడిపోతూ ఉంటాయి. అది కండలన్నీ లాగేగానే ఒక్కసారి ఎమకింకలుడిగా చూస్తుంది. వాడు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు, మళ్ళీ వస్తుంది రెండోసారి. కానీ సరిపోదు, చాలా క్లబ్బులు పెట్టాడు. ఇది శిక్ష. ఇంత భయంకరంగా ఉంది, తేడా ఏముండదు ఇందులో.